వాస్తవాలు లైవ్ టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కామ్రేడ్ డివి కృష్ణన్న 2వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి జమ్మిచేడు కార్తీక్. జై భారత్ వాకింగ్ సభ్యులందరూ చౌరస్తాలో 5 గంటల 30 నిమిషాలకు హాజరు కావాలని జయ భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు. అసదుద్దీన్ పై అనర్హత వేటు, జై పాలస్తీనా నినాదాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు చేశారని హైకోర్టు ఆగ్రహం. తెలంగాణ ప్రజలకు సర్కార్ డబుల్ ధమాకా, 2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు. కౌశిక హరిని అభినందించిన కేసీఆర్. కుంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి సరితమ్మ. నిబంధనల పేరుతో జాప్యం చేయకండి, రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాలో జమ చేయండి. రాబట్టు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు. ప్రతిఘటన పోరాట యోధుడు, కార్మికుల కర్షక ఆశా జ్యోతి కామ్రేడ్ డివి కృష్ణ కేంద్రంలోని ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కార్యాలయం కామ్రేడ్ డివి కృష్ణయ్య 2వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ, ప్రతిఘటన పోరాట యోధుడు, కార్మిక కర్షక పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉద్యోగులు వదులుకొని ఊరూరు తిరిగి అణిచివేతలు చూసి పేదలకు తోడైనాడు. అంటరాని వాళ్లకు అండగా ఉండి భూస్వాముల దోపిడీ ఎదుర్కొని పేద ప్రజల పోరు కేకైనాడు. విద్యార్థి నేతగా, యువతకు మార్గదర్శిగా ఉద్యమాల ఊపిరి వైపు నిలిచాడు. దేశంలోని కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురైతుంటే శ్రమకు తగ్గ ఫలితం అంటూ యజమానులకు వ్యతిరేకంగా ఎన్నో కార్మిక సంఘాల సృష్టించి ప్రజాపంథ మార్గమై దేశ ప్రజల్ని విముక్తి చేస్తుందని ఆయన పోరాటం చేశారు. కామ్రేడ్ డివి కృష్ణన్న ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సిద్ధాంతంలో రాజీ కాలేదు. విప్లవీరునిగా జీవించాడు. మార్క్సిజాన్ని బోధించాడు. ఈ దేశం మారాలని ఎందరో వీరులని సృష్టించారు. కార్మిక కర్షక రాజ్యంకై ఎర్ర జెండా నీడలో చివరి శ్వాస వరకు పోరాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ప్రేమరాజు, శేషన్న, మనోజ్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ఏకో పార్కు నుంచి శ్రీకృష్ణ సాగర్ పాదయాత్రగా కొత్త కోటకు వస్తూ చెట్లను పెంచండి, పరిరక్షణ కల్పించండి అని పాదయాత్ర ద్వారా వస్తున్నారు. కాబట్టి పాదయాత్రకు జై భారత్ వాకింగ్ సభ్యులు అందరూ చౌరస్తాలో 5 గంటల 30 నిమిషాలకు మనమంతా స్వాగతం పలకడానికి చివరి సరకు రాగలరని సభ్యులందరినీ మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని నా యొక్క మనవి. ఇట్లు జయ భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు కొత్తకోట. అసదుద్దీన్ పై అనర్హత వేటు, అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ పెరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఇతర దేశానికి విధేయత చూపితే సభ్యత్వం తొలగించవచ్చనే విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి బీజేపీ సభ్యులు తీసుకెళ్లారు. నిబంధనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు చేశారని హైకోర్టు ఆగ్రహం. హుజరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచనివ్వడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు చెక్కులు పంచకుండా ఆపుతున్నారని హైకోర్టులో పిటిషన్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ నెల 27 వరకు చెక్కులు పంచకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేసిన పాడి కౌశిక్ రెడ్డి దీనిపై చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు. తెలంగాణ ప్రజలకు సర్కార్ డబుల్ ధమాకా, 2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు, ప్రతి మహిళకు నెలకు 2500. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది. అధికారంలోకి రాగానే ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసింది. పెండింగ్ హామీల అమలుకు రెడీ అయ్యింది కాంగ్రెస్ సర్కార్. ఇన్నాళ్ళు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పలు హామీల అమలు ఆగిపోయింది. ఇప్పుడు అది పూర్తవడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తుంది. పలు హామీల అమలుకు సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో మరో 2 నెలల్లోగా అనగా జూలై, ఆగస్టు నాటికి మహిళలకు నెలకు 2500 రూపాయలతో పాటుగా తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రానున్న 2 నెలల్లోగా ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కార్ భావిస్తుందట.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం కానుంది. అందుకే వాటి మంజూరుకు రెడీ అవుతున్నారు. అధికారులు ఇంటింటికి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట. 18 ఏళ్లు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారట. మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింకు ఉండడంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రానున్న 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తుంది. నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2 నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తింపవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పింఛను పొందని మహిళలకు మాత్రమే ఈ సాయం అందుతుందని అంటున్నారు. కౌశిక్ హరిని అభినందించిన కేసీఆర్. రామగుండం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులుగా ఎన్నికైన కౌశిక్ హరి మంగళవారం కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఎర్రవేలులోని ఫామ్ హౌస్లో కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్ హరిని కేసీఆర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కార్పొరేటర్ కౌశిక లత, కౌశిక భరత్ పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ నుండి డ్రగ్స్ వ్యతిరేకంగా జెడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జి సరితమ్మ, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు చేతుల మీదుగా ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనంలో పయనిస్తుందని అర్థం. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక ఆరోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తును కుంగదీసే మార్గ ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిబంధనల పేరుతో జాప్యం చేయకుండా వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయండి. రాబర్టి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు అన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రైతాంగం మొత్తం వ్యవసాయ పనులు బిజీగా ఉన్నారని, రైతుల పెట్టుబడికి ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా నిధులను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఆయన ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా నడుస్తున్న తరుణంలో రైతు భరోసా ఇవ్వాలని, ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని అభిప్రాయ సేకరణ పేరుతో సమయానికి రైతు భరోసా నిధులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసి ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.